నేడు విశాఖలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. సిరిపురం కూడలి నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. ఏయూలో సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటు పోలీసులు సైతం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి లైవ్లో జరుగుతున్న. శ్రీరామూర్తి, ప్రస్తుతం ఎలా కనిపిస్తుంది అక్కడ మీకు సిచ్యువేషన్? భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అధికారులు ఏం చెప్తున్నారు? మరి ఈ సాయంత్రం 4 గంటలకి విశాఖకి చేరుకుపోయే ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన అనేక పథకాలకి, దాదాపు 20 పథకాలకి, అంటే ప్రారంభోత్సవాలు, పూర్తయిన పథకాలకి ప్రారంభోత్సవాలు, అలాగే చేయాల్సిన పనులకి శంకుస్థాపనలు కూడా ప్రధాని మోడీ వర్చువల్గా చేయనున్నారు. మరి మధ్యాహ్నం 2 గంటలకల్లా సీఎం చంద్రబాబు నాయుడు విశాఖకి చేరుకుంటున్నారు. మరో కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకుని ఇక్కడ నోవాటెల్లో బస్ అయినున్నారు. వీరిద్దరూ కలిసి ప్రధానిని 4 గంటలకి ఐఎన్ఎస్ డేగాలో రిసీవ్ చేసుకోబోతున్నారు. అయితే ఈ సభ ఏర్పాట్లకు సంబంధించి దాదాపుగా పూర్తిగా వచ్చాయి. మనం చూస్తున్నాం, ఆయన ఇక్కడ సిరిపురం నుంచి రోడ్ షోలో దాదాపు ఏయూ అక్కడ గ్రౌండ్ దాకా, సభా వేదిక దాకా దాదాపు 1.5 కిలోమీటర్ పైగా ఉంటుంది. ఇక్కడ రోడ్ షో భారీగా ఏర్పాటు చేశారు. ఈ రోడ్ షో కోసం దాదాపు బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. వచ్చే జనం అంతా ఒక సైడు ఏదైతే ఊరేగింపు, అంటే రోడ్ షో ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీరు ముగ్గురు కలిసి ఒక రథం మీద వెళ్ళడానికి సెపరేట్ మార్గం రెండు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఇక్కడ ఏదైతే విశాఖ కమిషనర్, పోలీస్ కమిషనర్, అడిషనల్ డీజీ బాక్సీ ఇప్పటి వరకు ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించారు. అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ సంపత్ కూడా ఈ ఏర్పాట్లలో భాగస్వామ్యం, ఎక్కడెక్కడ ఏ ఏర్పాట్లు కావాలనేది చూస్తున్నారు. అలాగే వచ్చిన ప్రజలకు కూడా ఎక్కడ కూడా ఆ ర్యాలీలో, రోడ్ షోలో ఇబ్బంది కలగకుండా మంచినీరు సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ఏ కాన జనం నిలబడేలాగా కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దాదాపుగా 33 కానాలు ప్రజలు నిలబడడానికి ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. దాదాపుగా ఇక్కడ చూసినట్లయితే 6,000 మంది పోలీస్ సిబ్బంది ఇక్కడ బందోబస్తుకి ఏర్పాటు చేశారు. ఇక్కడ అలాగే 51 మంది పోలీసు IPS అధికారులందరూ కూడా ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి. ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం ప్రధాని పర్యటన అంతా కూడా చాలా ప్రశాంతంగా జరిగే విధంగా ఈ ఏర్పాట్లు చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడికే చూసినట్లయితే మోడీ మరి 4 గంటలకి ఇక్కడ చేరుకునే సమయానికి మొత్తం అంతా కూడా ఈ సిరిపురం జంక్షన్ నుంచి రోడ్ షో నిర్వహించడానికి మొత్తం ఏర్పాట్లు చేశారు. మనం వైపు చూస్తున్నాము, రోడ్ షో వచ్చేది ఈ మార్గం గుండా రోడ్ షో వస్తుంది. ఇతర మార్గంలో, అంటే రెండో మార్గంలో ప్రజలు వేచి చూస్తారు. ఆయనకి స్వాగతం పలకడానికి ప్రజలు వేచి చూస్తారు. అయితే ప్రధాని మోడీకి కృతజ్ఞతలు అని చెప్పి 2 లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు, ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, అలాగే ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు అని చెప్పి సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రాలతోటి ఫ్లెక్సీలు భారీగా కట్టిన పరిస్థితి ఉంది. అలాగే మోడీకి ఘన స్వాగతం పలకడానికి మొత్తం ఆద్యంతం, మొత్తం సభ వేదిక వరకు కూడా భారీగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ మొత్తం చూసినట్లయితే సభా వేదిక దగ్గర ఇప్పటికే జనం వచ్చి చేరుకుంటున్నారు, లోపలికి వెళ్ళి కూర్చుంటున్నారు. అంటే ఈ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి, గోదావరి జిల్లాల నుంచి కూడా ఈ సభకి తరలి వస్తారని చెప్పేసి భావిస్తున్నారు. దాదాపుగా చూసినట్లయితే 1,00,000 మందికి పైగా సభకి హాజరవుతారు. ఒక 60,000 మంది వరకు కేవలం రోడ్ షోలోనే ప్రధాని రోడ్ షో కొనసాగినప్పుడు మరోవైపు రోడ్లో ఉండి ఒక 60,000 మంది వరకు ప్రధానికి స్వాగతం పలుకుతారని చెప్పి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఏదైనా విశాఖపట్నం అంతా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రధానమంత్రి విశాఖకి వస్తున్నారు. దీంతో ప్రధానికి ఒక కృతజ్ఞతా భావంతో కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మొదటిసారి వస్తున్న మోడీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున అఖండ స్వాగతం పలుకుతూ ఇక్కడ ఏర్పాట్లు చేశారు.
అలాగే 2 లక్షల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు అంటే ప్రాజెక్టులు పూర్తయిన ప్రారంభించడం, అలాగే కొత్తగా రైల్వే ప్రాజెక్టు, అలాగే అనకాపల్లిలో ఒక ఔషధ పరిశ్రమ స్థాపనకి శంకుస్థాపన, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా వర్చువల్గా వేదిక నుంచే సభ దగ్గరే ప్రత్యేకమైన వర్చువల్గా ఈ కార్యక్రమాలు చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తానికి గంటన్నర పాటు ఈ రోడ్ షో కొనసాగనుంది. ఆ తర్వాత వర్చువల్గా ఒక 20 నిమిషాల పాటు ఈ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరుగుతాయి. ఆ తర్వాత సభ 5:45 కల్లా ప్రారంభం అవుతుందని చెప్పి ప్రస్తుతం ఉన్న సమాచారం. ఒక గంట పాటు అంటే 6:30 వరకు సభ జరుగుతుంది. 6:30 తర్వాత ప్రధాని మోడీ ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారని చెప్పి కూడా ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ప్రస్తుతం అయితే మోడీని ఈ సభలో ఏం మాట్లాడతారని ఒక ఆసక్తి అయితే నెలకొంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మరిన్ని హామీలు ఇస్తారని చెప్పేసి కూడా కూటమి నాయకులు ఆశిస్తున్నారు. ఏదైనా మోడీకి ఘన స్వాగతం పలకడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున, కూటమి ప్రభుత్వం తరపున అఖండ సేవ ఇక్కడ ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.